హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చండి ఇది. సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో డివర్స్ అయిన వాళ్ళు చూడొచ్చు. లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఇది. సో ఎవరికైతే ఈ రీడింగ్ అట్లీస్ట్ ఒక 30% మ్యాచ్ అవుతుందో అది అది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకుంటే ఫోన్ అయినా కూడా చేయొచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ అంటే మీరు కెరియర్కి సంబంధించి, మ్యారేజ్ సంబంధించి కూడా అడగవచ్చు. సో ఓన్లీ చాలామంది అంటే డివర్స్ సంబంధించి కానీ రీయూనియన్ సంబంధించి మాత్రం అడుగుతున్నారు. సో అదే కాకుండా మీరు జనరల్గా కెరియర్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, మ్యారేజ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకేనా? సో ఇంకోటి, నా మొబైల్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో 6 ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ వచ్చేసి మీతో ఒక రీయూనియన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో మీ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. సో వీళ్ళ ఫీలింగ్స్ని, వీళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకొని మూవ్ ఆన్ అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీరు ఒక ఎంపరర్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఈగోయిస్టిక్ పర్సన్ మీరు. సో మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. సో ప్రస్తుతానికైతే మీరు ఎవరిని చేయట్లేదు. సో ప్రస్తుతానికైతే మీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ విషయంలో. సో మీరు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ తీసేసుకున్నారు, మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక నిర్ణయం కూడా మీరు తీసేసుకున్నారు, మీరు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. మీకు ఇంకా డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో సో మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ వచ్చేసి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. సో మీతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారా అని చెప్పేసి కూడా భయపడుతున్నారు. సో ఈ విషయంలో మీరు ఏదో మనసులో కూడా బాధపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ వచ్చింది, దాని కారణంగా మీరు నో కాంటాక్ట్లో వెళ్ళిపోయారు. సో ఇంకా మీరు వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్నటువంటి అనవసరమైన వాగ్వివాదాలు ఏదైనా ఉంటే, అంటే మీరు కమ్యూనికేషన్ చేసుకోకుండా, మీరు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి ఈ బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా లెట్ గో చేసేయాలనుకుంటున్నారు మీరు. సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి? మీరిద్దరు కూడా ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? మ్యూచువల్ ఫీలింగ్స్. సూపర్. లవర్స్ కార్డ్, మేజర్ ఆర్కానా. సో మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ అండి, మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అంటే ఈ సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటంటే, సో మీకు ఎలాంటి యాక్షన్స్, థాట్స్ వస్తాయో, సో మీ పర్సన్ కూడా అలాంటి యాక్షన్స్, థాట్స్ వస్తాయి. మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి. సో మీ ఇద్దరు కూడా చాలా స్ట్రెంత్గా ఉన్నారు. సో ఫిజికల్గా, సైకలాజికల్గా కూడా చాలా స్ట్రెంత్ని కూడా కట్టుకొని ఉన్నారు. ఓకేనా? సో మీ ఇద్దరు కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ మీరిద్దరు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి?
పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా మ్యారేజ్కి రెడీగా ఉండరు అప్పుడు, కానీ సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకోలేదు. సో మీరైతే పాస్ట్లో మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రెజెంట్ వచ్చేసి ఏదో సడన్ షాకింగ్ బ్రేక్ త్రూ మూమెంట్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. అంటే ఏదో అరుదైన సంఘటన మీ లైఫ్లో జరగబోతుంది, ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగబోతుంది. సో అనుకోకుండా మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు. సో ద టవర్ కార్డ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీ లైఫ్లో జరగబోతుంది. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్కి నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని వదిలేసి మీ పార్ట్నర్ జీవితంలో నుంచి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సో మీరు పాస్ట్లో తలకిందులుగా తపస్సు చేశారు. సో చాలా డిప్రెషన్లో ఉన్నారు మీరు పాస్ట్లో. ప్రెజెంట్ వచ్చేసి మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. సో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు చూద్దాం. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. సో మీ పార్ట్నర్ వచ్చేసి హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అండి. నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. వీళ్ళు ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు, మిమ్మల్ని చేయట్లేదు. సో వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తారు ఫ్యూచర్లో. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు? మేబీ వీళ్ళకి ఏంటంటే చాలా రకాల చాయిసెస్ ఉన్నాయి, చాలా వేరియస్ ఆలోచనలతో వీళ్ళు సతమతం అవుతున్నారు. సో మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపించట్లేదు. వీళ్ళకి చిల్డ్రన్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, కెరియర్ ఇష్యూ, చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయండి వీళ్ళు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న ఆలోచనలు అయితే లేరు. సో దీనికి ఒక క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీస్తాను నేను. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? నో అండి, వీళ్ళు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. ప్రస్తుతానికైతే వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు. సో ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? నో, వీళ్ళు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ప్రస్తుతానికి. సో ఏదో ఫైనాన్షియల్ లాస్, ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది, ఒంటరిగా ఉండిపోయారు. సో వీళ్ళు ప్రస్తుతానికైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే ఆలోచన కూడా లేదు. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ. సో ఇది మీ ఎనర్జీ, మ్యూచువల్. సో ఎన్వి. సో మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని చూసి చాలా అసూయపడుతున్నారు. సో వాకింగ్ ఏవే, మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, వాక్ ఏవే చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నారు, ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా 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 ఇష్టం ఉంది. సో మీ ఎనర్జీస్ వచ్చేసి జర్నీ, మీరిద్దరు ఒకరికొకరు ప్రయాణం చేసి కలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఏంజల్ ఆఫ్ లవ్, మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది, కానీ ఇష్టం లేనట్టుగా మాస్క్ వేసుకొని కూర్చున్నారు. మ్యూచువల్. సో ఇద్దరికి కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు మీరు వచ్చేసి ఇద్దరు. సో ఏంజల్ మెసేజెస్ ఫర్ యూ, ఏంజల్ మెసేజెస్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్. సక్సెస్, మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. రీకన్సిడర్, ది సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్. సో మీ రిలేషన్ సంబంధించిన సిచ్యువేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.